అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళు, పుట్టుకతోనే అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు ఎందుకు ఎక్కడికి చేరలేక సాధారణ జీవితాల్లో కూరుకుపోతున్నారో ఆలోచించారా? మనం చిన్నప్పటి నుండి వింటున్న ఒక పెద్ద అబద్ధం ఉంది. వాడు పుట్టుకతోనే మేధావిరా, వాడికి దేవుడు గొప్ప టాలెంట్ ఇచ్చాడు, అందుకే ఆ స్థాయికి వెళ్ళాడు అని. కానీ నేను ఈరోజు ఒక పచ్చి నిజం చెప్పబోతున్నాను. ఈ నిజం బహుశా మీకు కోపం తెప్పించవచ్చు, లేదా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. అదేంటంటే, టాలెంట్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. అవును, ప్రతిభ అనేది వరం లాంటిది కావచ్చు, కానీ క్రమశిక్షణ అనేది ఒక ఆయుధం. టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేనివాడు ఎప్పటికైనా ఓడిపోతాడు. కానీ ఏ టాలెంట్ లేకపోయినా కసితో, క్రమశిక్షణతో రోజు విడవకుండా కష్టపడేవాడు ఒకరోజు ఆ టాలెంటెడ్ వ్యక్తినే శాసిస్తాడు. జీవితంలో ఒక సూత్రం ఉంది: మాటలు కాదు, అలవాట్లే నిజం. ఈరోజు మీకున్న అలవాట్లే 10 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గ్రామాల్లో, వీధుల్లో, పల్లెల్లో ఎంతోమంది అద్భుతమైన గొంతున్న గాయకులు, అద్భుతమైన ఆటగాళ్ళు, అద్భుతమైన మేధావులు ఎందుకు మరుగున పడిపోతారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, కానీ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ప్రాక్టీస్ చేసే డిసిప్లిన్ లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక కథ చెబుతాను. ఇది 2 స్నేహితుల కథ. ఒకరి పేరు విక్రమ్, మరొకరి పేరు సూర్య. విక్రమ్ పుట్టుకతోనే మేధావి. అతనికి ఏదైనా ఒకసారి చూస్తే చాలు, ఇట్టే బుర్రలోకి ఎక్కేస్తుంది. క్లాస్లో ఏది అడిగినా ముందు వాడే సమాధానం చెప్పేవాడు. అతనికి కోడింగ్, టెక్నాలజీ, ఆర్ట్ అన్నీ వెన్నతో పెట్టిన విద్య. కానీ సూర్య అలా కాదు. సూర్య ఒక యావరేజ్ స్టూడెంట్. ఒక విషయం అర్థం కావాలంటే 10 సార్లు చదవాలి. సూర్యకి తన లోపం తెలుసు. నాకు విక్రమ్ అంతా టాలెంట్ లేదు, కాబట్టి నేను విక్రమ్ కంటే 10 ఎక్కువ కష్టపడాలి అని ఫిక్స్ అయ్యాడు. కాలేజీ అయిపోయాక ఇద్దరు వేరువేరు కంపెనీల్లో చేరారు. విక్రమ్కి తన టాలెంట్ పట్ల విపరీతమైన గర్వం. నాకు అన్నీ తెలుసు, నేను ఎప్పుడైనా గెలవగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్. ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం 5 కాగానే వచ్చేయడం, వీకెండ్స్లో పార్టీలు చేసుకోవడం వాడికి ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఎందుకంటే వాడికి టాలెంట్ ఉంది కదా. ఏ పనైనా గంటలో చేసేవాడు. కానీ సూర్య పరిస్థితి వేరు. ఆఫీస్లో 8 గంటలు పనిచేసి ఇంటికి వచ్చాక మరో 4 గంటలు కొత్త స్కిల్స్ నేర్చుకునేవాడు. వర్షం పడుతున్నా సరే చదువుకునేవాడు. జ్వరం వచ్చినా సరే ప్రాక్టీస్ చేసేవాడు. పండుగలు వచ్చినా సరే తన లక్ష్యాన్ని వదిలేవాడు కాదు. సూర్యకి ఏ రోజు మోటివేషన్ ఉండేది కాదు. చాలా రోజులు నా వల్ల కాదురా బాబు అనిపించేది. ఎందుకంటే సాకులు అనేటివి ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ ఫలితాన్ని ఇవ్వవు అని అతనికి తెలుసు. మోటివేషన్ అనేది ఒక ఎమోషన్. అది ఈరోజు ఉంటుంది, రేపు చచ్చిపోతుంది. కానీ సూర్య దగ్గర ఉన్నది మోటివేషన్ కాదు, డిసిప్లిన్. 5 ఏళ్ళు గడిచాయి. టెక్నాలజీ మారిపోయింది. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. విక్రమ్ తన టాలెంట్ మీద ఆధారపడి కొత్తవి నేర్చుకోవడం ఆపేశాడు. ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోండి: నేర్చుకోవడం ఆపితే పతనం మొదలవుతుంది. ఒకరోజు కంపెనీ విక్రమ్ని ఉద్యోగంలోంచి తీసేసింది. ఎందుకంటే విక్రమ్ పాతబడిపోయాడు, తన స్కిల్స్ పాతవైపోయాయి. అదే సూర్య తన డిసిప్లిన్తో రోజుకొక కొత్త విషయం నేర్చుకుంటూ, తప్పులు చేస్తూ, ఆ తప్పుల నుండి ఎదుగుతూ అదే కంపెనీలో ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాడు. ఒకప్పుడు సూర్యని చూసి నవ్విన విక్రమ్ ఇప్పుడు సూర్య దగ్గరే ఉద్యోగం అడగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇది కేవలం కథ కాదు మిత్రమా, మన కళ్ళెదురుగా ప్రతిరోజు జరుగుతున్న నగ్న సత్యం. టాలెంట్ మిమ్మల్ని రేసులో నిలబెడుతుందేమో కానీ డిసిప్లిన్ మాత్రమే మిమ్మల్ని ఆ రేసులో గెలిపిస్తుంది. చాలామంది నాకు మూడ్ లేదు, ఈరోజు పని చేయలేను అంటుంటారు. జీవితం మీ మూడ్ని బట్టి నడవదు. జీవితం న్యాయం చేయదు. ప్రకృతికి మీరు అలసిపోయారా, మీకు బద్ధకంగా ఉందా, మీకు బ్రేకప్ అయ్యిందా అనే విషయాలతో సంబంధం లేదు. సమయం గడిచిపోతూనే ఉంటుంది. ఆ గడిచే సమయంతో పాటే మీ జీవితం కూడా కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సమయం పోతే జీవితమే పోతుంది. సక్సెస్ అనేది ఒక ఈవెంట్ కాదు, అది ఒక ప్రాసెస్. రోజు ఉదయం అలారం మోగగానే మరో 5 నిమిషాలు పడుకుందాం అనిపిస్తుంది చూసారా? అక్కడ మీరు మీ బద్ధకంతో రాజీ పడితే జీవితాంతం పరాజయంతో రాజీ పడాల్సిందే. ఆ 5 నిమిషాల నిద్రను వదులుకుని దుప్పటి విసిరేసి నిలబడటమే డిసిప్లిన్. విజయం అనేది ఎప్పుడు మనకు ఒంటరితనాన్ని తెస్తుంది. మీరు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మీ స్నేహితులు సినిమాలు చూస్తూ ఉండొచ్చు, ట్రిప్స్కి వెళ్తూ ఉండొచ్చు. వాళ్ళని చూసినప్పుడు మీకు మీ జీవితం మీద విసుగు పుట్టొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒంటరితనం ఎదుగుదలలో భాగం. ఆ ఒంటరి రాత్రుల్లో చీకటి గదిలో కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా సరే మీ పని మీద మీరు ఫోకస్ పెడుతున్నారంటే మీరు చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నారని అర్థం. మీరు ఎప్పుడైనా చైనీస్ బ్యాంబూ ట్రీ, చైనా వెదురు చెట్టు గురించి విన్నారా? అది ఒక వింతైన చెట్టు. ఒక రైతు ఆ చెట్టు విత్తనాన్ని నాటి దానికి రోజు నీరు పోస్తూ ఎరువు వేస్తూ ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాడు. మొదటి సంవత్సరం ఒక్క ఆకు కూడా బయటకు రాదు. 2వ సంవత్సరం భూమిలో ఎలాంటి కదలిక ఉండదు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 5 ఏళ్ల పాటు ఆ రైతు రోజు దానికి నీరు పోస్తూనే ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళు అతన్ని పిచ్చోడు అంటారు. ఒక పనికిరాని విత్తనానికి రోజు నీళ్లు పోసి నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నావు అని నవ్వుతారు. కానీ ఆ రైతు ఎవరి మాటలు పట్టించుకోడు. అతనికి తెలుసు, అందరూ నిజం చెప్పరు, అందరూ నీ విజయం కోరరు అని. 5 ఏళ్ల తరువాత అద్భుతం జరుగుతుంది. 6వ ఏట కేవలం 6 వారాల వ్యవధిలో ఆ వెదురు చెట్టు ఏకంగా 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు 6 వారాల్లో 90 అడుగులు పెరిగిందా? కాదు. 5 ఏళ్ల పాటు భూమి లోపల తన వేర్లను బలంగా మార్చుకుంది. ఆ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఆ రైతు నీళ్లు పోయడం అనే పని ఆపినా ఆ చెట్టు ఇప్పటికీ మొలకెత్తేది కాదు. మీ జీవితం కూడా అంతే. మీరు చేసే ప్రతి చిన్న పనికి వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ నిరాశ పడకండి. మీ వేర్లు భూమి లోపల బలంగా మారుతున్నాయి. డిసిప్లిన్తో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ రిజల్ట్ ఒకరోజు ప్రపంచానికి వినిపించేలా పేలుతుంది. చివరిగా ఒక మాట, టాలెంట్ అనేది ఒక లాటరీ టికెట్ లాంటిది. కొందరికి మాత్రమే తగులుతుంది. కానీ డిసిప్లిన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో మీరు రోజు దాచుకునే డబ్బు లాంటిది. ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. ఈ ప్రపంచం మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా అని అడగదు. నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేచావు అని కూడా అడగదు. కేవలం నీ సక్సెస్, నీ రిజల్ట్ని మాత్రమే చూస్తుంది. ఎందుకంటే నువ్వు ఉపయోగపడినంత వరకే నీ విలువ. మీ దగ్గర డిసిప్లిన్ ఉంటే మీరు జీవితాంతం ఈ సమాజానికి ఉపయోగపడే ఒక వజ్రంలా మారుతారు. మీకు ఎవ్వరూ అండగా లేరని ఏడవకండి. ఎవ్వరూ నీ బాధను తీర్చలేరు, నీ బాధను మోయలేరు. మీకు కష్టాలు ఉన్నాయని సాకులు చెప్పకండి. కష్టాలు నష్టాలు లేకుండా ఎవ్వరూ ఎదగలేరు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవండి. మీ టాలెంట్ ఏంటో వెతుక్కోవడం మానేసి మీ లక్ష్యం కోసం రోజు కష్టపడడం అనే క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, అద్దంలో కనిపించే మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని గౌరవించరు. చివరికి మిగిలేది నువ్వు చేసిన పని మాత్రమే. ఇది విన్న తర్వాత కూడా
మీరు మారకపోతే జీవితం మిమ్మల్ని మారుస్తుంది. ఆ మార్పు చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మారితేనే నీ పరిస్థితి మారుతుంది.